డీటెయిల్ చూద్దాం. కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు పుడతాడంటారు. కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందంటారు. అచ్చం పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంది. ఏం చేసినా, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పాకిస్తాన్ పీకలోతు నష్టాల్లో కూరుకుపోతుంది. అటు బలూచ్, ఇటు తాలిబాన్, మరోవైపు కశ్మీర్ అన్ని విధాలుగా మధ్యల దరువు మోగుతున్న తరుణంలో క్రికెట్ కూడా ఆ దేశాన్ని పీకలోతు కష్టాల్లో పడేలా చేసింది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావించిన ఛాంపియన్స్ ట్రోఫీతో పీసీబీ 869 కోట్ల రూపాయలు నష్టపోయినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తమ పెట్టుబడిపై పీసీబీ 85% నష్టాలను ఎదుర్కొంది. పాకిస్తాన్లో క్రికెట్ వ్యవహారాల పరిస్థితి ఇప్పటికే గందరగోళంలో ఉండగా తాజా నిర్ణయంతో ఇక క్రికెట్ కూడా ఆ దేశానికి భారంగా మారింది. అంతర్జాతీయ క్రికెట్లో సానుకూల ఫలితాలు రాబట్టకపోగా తాజాగా ఆర్థికంగానూ బోర్డు తీవ్రంగా నష్టపోయింది. టోర్నమెంట్లో స్వదేశంలో ఒకే ఒక్క మ్యాచ్ ఆడడంతో అడ్వర్టైజ్మెంట్ల ద్వారా రావాల్సిన ఆదాయం కూడా చేజారిపోయింది. ఇక లాహోర్లో న్యూజిలాండ్తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో తమ గ్రూప్ ఏ తొలి మ్యాచ్లో పాకిస్తాన్ ఓటమి పాలైంది. ఆ తర్వాత దుబాయ్కు వెళ్లి భారత్తో తలపడింది. బంగ్లాదేశ్తో జరిగిన వారి మూడో చివరి గ్రూప్ మ్యాచ్ ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దయింది. న్యూజిలాండ్ భారత్తో జరిగిన ఓటమి కారణంగా పాకిస్తాన్ టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది. అందువల్ల స్వదేశంలో ఒకే ఒక్క మ్యాచ్తో ముగియడంతో భారీ నష్టాలను మూటగట్టుకుంది. పాకిస్తాన్ 3 ఛాంపియన్స్ ట్రోఫీ వేదికలు రావాల్సింది. లాహోర్, కరాచీలను అప్గ్రేడ్ చేయడానికి దాదాపు సుమారుగా 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అప్గ్రేడేషన్ కోసం ఊహించిన బడ్జెట్ కంటే 50% ఎక్కువ కావడంతో ఇప్పుడు తలలు పట్టుకుంటుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఈవెంట్ సన్నాహాల కోసం సుమారుగా 350 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు తెలిపింది. అయితే సంపాదన మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. హోస్టింగ్ ఫీజులో భాగంగా పీసీబీకి 52 కోట్లు మాత్రమే వచ్చాయి. టికెట్ అమ్మకాలు, స్పాన్సర్షిప్లు ఆదాయాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించడంతో ఐసీబీకి దాదాపు $85 మిలియన్ అంటే 737 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని నివేదిక తేల్చింది. ఓటమి దెబ్బతో ఖర్చులు తగ్గించుకోవాలని పీసీబీ నిర్ణయించింది. టీ20 ఛాంపియన్షిప్ మ్యాచ్ ఫీజులను 90% తగ్గించి రిజర్వ్ ప్లేయర్ల చెల్లింపులను 87.5% తగ్గించాలని బోర్డు నిర్ణయించింది. పీసీబీ ఇలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయకుండానే మ్యాచ్ ఫీజులను 40,000 నుండి 10,000కు తగ్గించిందని పాకిస్తాన్ మీడియా డాన్ న్యూస్ కథనం ప్రసారం చేసింది. అయితే పీసీబీ చైర్మన్ మొహిన్సిన్ నఖ్వీ జోక్యం చేసుకుని ఫీజుల్లో అలాంటి కోత కోయొద్దని, ప్రక్షాళన దిశగా నిర్ణయాలు తీసుకోవాలని బోర్డు సభ్యులను ఆదేశించారు. మరోవైపు ఆటగాళ్లకు ఇప్పటి వరకు 5 స్టార్ వసతి తొలగించి ఎకానమీ హోటల్లో ఉండాలని నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. అఖిలపక్షం నేతలతో కలిసి ప్రధానిని కలిసేందుకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరారు. బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. బిల్లులకు కేంద్రం మద్దతు కోరేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని సీఎం రేవంత్ లేఖలో తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు తెలంగాణ అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు బీసీలకు సంబంధించి రెండు బిల్లులు కూడా ఈ రోజు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది.
బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక బిల్లు, అదేవిధంగా బీసీలకు విద్య ఉద్యోగ రంగాల్లో కూడా 42% రిజర్వేషన్లు కల్పించేందుకు తీసుకొచ్చినటువంటి ఈ రెండు బిల్లులను కూడా తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రికి లేఖ రాయడం జరిగింది. అఖిలపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా మిమ్మల్ని కలవాలనుకుంటున్నామని చెప్పేసి కూడా ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క బీసీల రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో రిజర్వేషన్ల అంశం కేంద్ర పరిధిలో ఉంటుంది కాబట్టి తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఎందుకంటే ఇక్కడ ఈ 42% రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా ఏదైతే 50% కోటా ఉందో 50% రిజర్వేషన్ కోటా దాటుతుంది కాబట్టి సుప్రీంకోర్టులో న్యాయపరమైన చిక్కులు వస్తాయి. కాబట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చట్టం చేసి 9th షెడ్యూల్ లో చేర్పించాల్సి ఉంటుంది. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి కూడా మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికి సంబంధించి ఆల్ పార్టీలు ఈ రోజు బిల్లుకి ఏవైతే మద్దతు ఇచ్చాయో కాంగ్రెస్ పార్టీతో సహా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, ఎంఐఎం, అదేవిధంగా సిపిఐ ఈ 5 పార్టీలు కలిసి వస్తాము. ఈ నేతలందరం కూడా అఖిలపక్షం నేతలం వస్తాము, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాము, వీలైనంత తొందరగా మీ వీళ్ళు చూసుకుని అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోరడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇవ్వగానే అఖిలపక్ష నేతలందరూ కూడా ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా ఏవైతే 42% బీసీలకు రిజర్వేషన్ ఉందో రాజ్యాంగబద్ధంగా కూడా అవి అమలు చేసుకోవడానికి ఎట్లాంటి ఆటంకాలు ఉండవని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాయడం జరిగింది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని మేము నెరవేర్చుకున్నామని చెప్పేసి కూడా రాష్ట్ర నేతలైతే ఇప్పటికే బీసీ నేతలైతే సంబరాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖకు మరి ప్రధానమంత్రి నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది, అదేవిధంగా ఒకవేళ అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత ఏ పార్టీలు కలిసి వెళ్తాయి అనేది మాత్రం ఇక్కడ కీలకంగా మారింది అనేది. రైట్ రాజు, థ్యాంక్ యూ. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టడంతో గాంధీ భవన్లో సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాల్లో ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ పాల్గొన్నారు. బీసీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్తోనే బహుజనులు అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నారని మెట్టు సాయి కుమార్ అన్నారు. వెల్కమ్ బ్యాక్. పెద్ద ఆయన చాలా విషయాలపై కుండబద్దలు కొడతారు. ఆయన ఎవరినైనా ఏమైనా అంటారు, ఎలాగైనా మాట్లాడతారు, ఆయన అనుకునేదే చెప్తారు. కానీ అందులో లాజిక్లు మాత్రం ఉండవు. ఏమనాలనుకున్నా ఎలాగైనా సరే ఆయన మాత్రం కుండబద్దలు కొట్టేస్తారు. తాజాగా ఆయన విజయవాడలో మీడియా సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దగ్గర నుంచి ప్రధాని మోడీ వరకు, ఇక ఏపీలో చంద్రబాబు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ వరకు, డీలిమిటేషన్ దగ్గర నుంచి హిందీ భాషపై వస్తున్న వ్యతిరేకత వరకు అన్ని విషయాలపై ఆయన కుల్లా మాట్లాడారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు చాలా నాలెడ్జి ఉందన్న నారాయణ, ఆయనది లెఫ్ట్ భావజాలం అంటూనే జనసేన ఆవిర్భావ సభలో ప్రసంగం నిరుత్సాహపరిచిందన్నారు. జనసేన అధినేతగా కాకుండా యాక్టర్గా వ్యవహరించాడని సెటైలు వేశారు. ఎవరో రాసిన స్క్రిప్ట్ను ఆయన చదివారని, ఆ వ్యాఖ్యలు ఏవి కూడా ఆయన సొంతవి కావన్నారు. సనాతన ధర్మం గురించి పూర్తిగా పవన్కు తెలుసా అని నారాయణ ప్రశ్నించారు. డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడితే ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలన్నారు. పవన్ కళ్యాణ్ మంచివాడేనని, కానీ మానసిక బుద్ధి మారిపోయిందన్నాడు.
పవన్ కళ్యాణ్ మాకు మంచి రెస్పెక్ట్ ఆయన చెగువేరా సంబంధించినటువంటి అంశాలపైన తీసుకొస్తుంది జరిగింది. ఆయన లైబ్రరీ కూడా చూశారు ఒకసారి. లెఫ్ట్ బుక్స్ చాలా ఉంటాయి, చదువుతాడు బాగానే. నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ ఉంటే ఎలా ఆ సమయానికి ఉపయోగపడాలి కదా. ఇది అంత తీవ్రవాదంగా మాట్లాడిన వాడు. నేను ఆయన ఆవిర్భావ దినోత్సవం చూశాను, ఆయన ఉపన్యాసం ఉన్నా నేను. అంటే ఆయన సినిమా యాక్టర్ కాబట్టి స్క్రిప్ట్ ఇస్తారు, స్క్రిప్ట్ చదువుతాను అనుకోండి. దానిలో సారాంశం నమ్మినా నమ్మకపోయినా, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆ స్క్రిప్ట్ చదవాల్సిందే. డైరెక్టర్ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చదవాల్సిందే. అదే పాత్ర పోషించాడు. ఆయన రాసిన స్క్రిప్ట్ కాదు అది. ఆయన నిజంగా స్క్రిప్ట్ రాస్తే అట్లా చెప్పడు. ఇది ఏమంటున్నాడు దాని నుంచి, చెగువేరా నుంచి సావర్కర్ దాకా వస్తుంది. సావర్కర్ సనాతన ధర్మానికి, ఇప్పుడు సనాతన ధర్మానికి సపోర్ట్ చేస్తుంది. సనాతన ధర్మం సపోర్ట్ చేయాలంటే రైతు కలగండి. పురుషులు చచ్చిపోతే ఆ చిత్తి మంటల పైన వాళ్ళ ఆవిడని చంపాలి, మహిళని చంపాలి. ఇది సనాతన ధర్మం. భర్త చనిపోతే భార్య గురించి చిత్తి మంటలు కాల్చేయాలి. అయితే పవన్ 3 మాట కాల్చాల్సి వస్తుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు. ఇటువంటి అరాచకమైనటువంటి సిద్ధాంతాన్ని పవన్ నోటి నుంచి రావడం ఏంటి? ఆయన ఒక సెక్యులర్ స్టేట్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అంటే ఆయన కనుసంధంలో ఉన్నాడు, మోడీ కనుసంధంలో ఉన్నాడు. ఇట్లా విచిత్రంగా మాట్లాడేటువంటి ఏమంటాం రాజకీయాలు. ఇది ఎవరు పిచ్చాసుకుని ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చాడు అనిపిస్తుంది. దీనికోసం సపరేట్గా ఒక రాజకీయ పిచ్చాసులు ఏర్పాటు చేయాలి. ఇక హిందీ బలవంతంగా రుద్దొద్దన్నది ఇప్పటి వరకు దేశంలో ఉన్న విధానమని, అందులో బీజేపీ అతిగా వ్యవహరించిందన్నారు నారాయణ. దేశంలోని అనేక రాష్ట్రాల్లో అక్కడ భాషలకు గుర్తింపు ఉందని, కానీ హిందీని బలవంతంగా రుద్దాలని చూడటం కరెక్టు కాదన్నారు. నాడు ప్రధానిగా పనిచేసిన పీవీకి 18 భాషలు వచ్చాయని, సిపిఎం కార్యదర్శిగా పనిచేసిన సీతారాం యేచూరికి 12 భాషలు వచ్చన్నారు. భాష అన్నది ఎవరిని స్వేచ్ఛకు వారిని వదిలిపెట్టాలన్నారు. హిందీ భాషను అధికార పాలన పెట్టాల్సిన చెప్పడం వల్ల సమస్య వచ్చింది. జాతీయ భాషను గుర్తించి జాతీయ స్థాయిలో రాష్ట్రాల్లో దీన్ని కంపల్సరీ చేయడానికి ఒక ప్రయత్నం. అది ఇష్టంగానే తెలియజేస్తుంది. అంటే ఒక భాష ద్వారా ఒక ప్రాంతాన్ని, ఒక రాష్ట్రాన్ని, ఇంకో భాషని అనగొట్టడం కష్టంగా. ఒక మీరంటే తమిళ్ అంటున్నారు. అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి లోకల్ లాంగ్వేజెస్, ఇంక్లూడింగ్ నార్త్లో కూడా. దాదాపు కొన్ని 10 లాంగ్వేజెస్ రూయిన్ అయిపోతాయి ఈ హిందీ రుద్దితే. కేవలం ఏదో తమిళనాడులో ఉన్న తమిళ రాష్ట్రం వచ్చినది కాదు. భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఉన్న అస్సాం వరకు అన్ని రాష్ట్రాల్లో ఉన్న భాషలు కూడా ధ్వంసం అయిపోతాయి. అది ప్రమాదం. అందువల్ల భాషని ప్రజలకు స్వేచ్ఛకు వదిలిపెట్టకుండా దాన్ని కంపల్సరీ చేస్తూ వచ్చే అనేక పర్యవసరాలు. దేశంలో సౌత్ నార్త్ అనే భేదాలతో విడిపోయే ప్రమాదం ఉందన్నారు. భవిష్యత్తులో రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం అందరిపైన ఉందన్నారు. డీలిమిటేషన్ జరిగితే భారీగా సీట్లు పెరగవన్నారు. కుటుంబ నియంత్రణ పాటిస్తే తక్కువ సీట్లు, పాటించకుంటే ఎక్కువ సీట్లు వస్తాయంటున్నారు. చంద్రబాబు ఇప్పుడు 3 ఆపైన కనండి అంటున్నారని, స్త్రీలు యంత్రాలు కాదని ఇది అసంబద్ధమైన విధానమన్నారు. మోడీ మీద కోట్లాడలేడని వ్యతిరేకించలేడన్నారు. ఇష్టం ఉన్నా లేకున్నా మోడీతోనే చంద్రబాబు కలిసి నడవాల్సిన పరిస్థితి ఉందన్నారు. రాజకీయంగా ఫైట్ చేయాలి తప్ప, మోడీ అనుసరించే విధానాలపైన రాజకీయ ఫైట్ చేయాలి తప్ప ఇట్లాంటి సెల్ఫ్ గోల్ కొట్టుకునేటువంటి పరిష్కారం కావాలి. మన చంద్రబాబు ప్రాబ్లం ఏంటంటే ఆయన ఏమంటారు, కొట్టబోతే కడుపుతూ ఉంది, తిట్టబోతే అక్క కూతురు, ఏమనలేడు పాపం. ఆయన దానిలో మోడీని సపోర్ట్ చేయాలా, మోడీ విజయాన్ని ఆయన అమలు చేయాలా, ఇష్టం ఉండే లేకపోయినా. కాబట్టి ఆయన ట్యూన్తో రాగం తీస్తూ ఉన్నాడు. అంటే కంపల్సరీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇష్టం ఉండే లేకపోయినా మోడీ పలుకుల్ని పలకాల్సిన పరిస్థితికి చంద్రబాబు నెట్టబడ్డాడు. ఆయన మీరు నెట్టబడ్డాడు. జనానికి మిస్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు తమిళనాడు రేపు 22వ తేదీ మీటింగ్ జరగబోతుంది. అంటే మోడీ ప్రభుత్వం కన్నా ఈ పద్ధతిలో భాష పైన, సీట్ల పెంపుదల పైన ఇట్లాంటి దుశ్చర్య తీసుకుంటే దేశం విడిపోయే ప్రమాదం. సౌత్ వర్సెస్ నార్త్ వచ్చే ప్రమాదం. అంటే వీళ్ళు కానీ ఇట్లా చేస్తే దేశాన్ని కూడా 2గా చీల్చేటువంటి ఒక ప్రమాదకర రాజకీయ విధానం అవకాశం కల్పిస్తాం. రేపు రాబోయే రోజుల్లో ఈ రాజ్యాంగాన్ని కాపాడాలి. రాజ్యాంగాన్ని ప్రమాదం తెచ్చేది ఎవరు? ప్రతిపక్షాలు కాదు, అర్బన్ నక్సలైట్లు, రూరల్ నక్సలైట్లు కాదు, స్వయాన ఆర్ఎస్ఎస్. అసెంబ్లీ ఆవరణలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. అసెంబ్లీ ఆవరణలో ఎదురుపడ్డ జానారెడ్డిని కేటీఆర్ హాయ్ అంకుల్ అంటూ పలకరించారు. మీ అనుభవాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వండి అని కేటీఆర్ అన్నారు. అనంతరం జానారెడ్డితో కలిసి కేటీఆర్ ఫోటో దిగారు.
టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి సిల్వర్ జూబ్లీ వేడుకల నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్కు నాటి తొలి రోజులను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుర్తు చేశారు. పార్టీ ఆవిర్భవించిన తొలి జెండాను పెద్ది సుదర్శన్ రెడ్డి భద్రంగా దాచిపెట్టారు. నర్సంపేట, నల్లబెల్లి నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసిన బ్యానర్ను పెద్ది సుదర్శన్ రెడ్డి కేసీఆర్కు అందించారు. నాటి బ్యానర్ను భద్రపరిచి ఉద్యమ సందర్భాన్ని మరోసారి స్మరించుకునేలా చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి బృందాన్ని అధినేత కేసీఆర్ అభినందించారు. టీఆర్ఎస్ పార్టీ తొలి స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతు నాగలి గుర్తుతో పోటీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో నాటి టీఆర్ఎస్ 82 జిల్లా పరిషత్ స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. బీసీలకు స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధి రంగాలలో రిజర్వేషన్ల కోసం రాష్ట్ర శాసనసభలో బిల్లు ఆమోదం పొందడం పట్ల ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆనందం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలోపే మాట నిలబెట్టుకున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి రిజర్వేషన్లు అమలు అయ్యే విధంగా కార్యాచరణ రూపొందించుకుంటున్నామని అంటున్న ప్రభుత్వ వీప్ బీర్ల ఐలయ్యతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. అసెంబ్లీలో చారిత్రాత్మకమైనటువంటి బీసీలకు రాజకీయంగా ఏదైతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, అదేవిధంగా విద్యా ఉపాధి అవకాశాలు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందో ఆ బిల్లుకు ఆమోదం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు చారిత్రాత్మకమైన బిల్లు శాసనసభలో ఆమోదం పొందడం పట్ల ఒక బీసీ బిడ్డగా ఎట్లా చూస్తారు? చాలా సంతోషం. తెలంగాణలో ఉన్నటువంటి 1,64,00,000 బీసీల ఆకాంక్ష నెరవేరిన రోజు మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ ఏదైతే సంకల్పించిండో, ఏదైతే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో చేసినప్పుడు వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని భారతదేశంలో ప్రతి కుటుంబాన్ని ఎక్స్ట్రా తీయాలి, ప్రతి కుటుంబం ఉన్నటువంటి ఇలా కులగణనతోనే సాధ్యమైందని చెప్పి రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం ఆయన ఆలోచనను మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా ఇంప్లిమెంట్ చేసి ఈ కులగణన పూర్తి చేయడం వల్లనే ఇవాళ తెలంగాణలో 56.33% ఉన్నటువంటి బీసీలు లెక్క తేలింది. కాబట్టి ఆ లెక్క ప్రకారం మాకు కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి హామీ 42% రాజకీయంగా, ఉద్యోగ పరంగా, ఉపాధి పరంగా అన్ని రకాల 42% రిజర్వేషన్ కల్పించడానికి ఇలా అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ చేయడం, దానికి మిత్రపక్షాలు అదేవిధంగా అన్ని పక్షాలు కూడా బిల్లుకు సపోర్ట్ చేయడం నిజంగా కూడా తెలంగాణలో బీసీలు హర్షాద్ర వ్యక్తం చేస్తున్నారు. సార్, ఇప్పుడు ఢిల్లీకి పంపిస్తా అంటున్నారు ఈ బిల్లు. మరి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం దీనికి సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తా ఉన్నారా? సో బీజేపీ ప్రభుత్వం ఎట్లా రెస్పాండ్ కాబోతా ఉంది? దీనికి సంబంధించి మీ కార్యాచరణ ఏముండబోతా ఉంది? తప్పకుండా గతంలో లెక్కలు లేవు కాబట్టి ఏ కమ్యూనిటీ ఎంత ఉంది, ఏ కులం ఎంత ఉంది అనేది లెక్కలు లేదు కాబట్టి అప్పుడు ఒప్పుకోలేదు. ఇప్పుడు కులాల వారిగా లెక్కలు ఉన్నాయి కాబట్టి ఆ లెక్కలను తప్పకుండా పార్లమెంట్లో ఒప్పించి మా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఇప్పటికే బీసీల గురించి కొట్లాడుతుంది కాబట్టి తప్పకుండా బీజేపీని ఒప్పించి మెప్పించి ప్రతి కులం డేటా ఉంది. గతంలో డేటా లేకపోతే అక్కడ 50% దాటొద్దు అనేది, కానీ ఇప్పుడు మేమెంతో మాకంత ఉద్దేశంతో ప్రతి కులం లెక్కలు ఉంది కాబట్టి లెక్కల ఆధారంగా తప్పకుండా కేంద్రం కూడా ఒప్పించి మెప్పించి బీసీలకు 42% రిజర్వేషన్ ఖచ్చితంగా కల్పించే విధంగా ముందుకు పోతాం. థ్యాంక్ యూ. సో ఇది ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసిన బిల్లును కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాము, కేంద్రంలో కూడా చట్టం చేసే విధంగా కూడా ఖచ్చితంగా కార్యాచరణ కూడా రాబోయే రోజుల్లోనే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సాయితో రాజు. పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ తీర ప్రాంతం కోతకు శాశ్వత పరిష్కారం అవసరమని ఎమ్మెల్సీ హరిప్రసాద్ తెలిపారు. ఉప్పాడ తీర వెంబడి ఉన్న గ్రామాల ప్రజలు సముద్రపు కోత వల్ల నివాసాలను కోల్పోతున్నారని ఆయన శాసన మండలిలో తెలిపారు. 1989 నుంచి 1.23 మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చిందని నివేదికలు చెబుతున్నాయని అన్నారు. సముద్రపు కోతను శాశ్వతంగా నివారించేందుకు గోడ నిర్మాణం కోసం 323 కోట్లతో ప్రాజెక్టును ప్రతిపాదించిందన్నారు. శాశ్వత గోడ నిర్మాణం కోసం త్వరితగతిన అనుమతులు తీసుకొచ్చే ఉప్పాడ తీరం కోతకు గురి కాకుండా మార్గం సుగమం అవుతుందని ఎమ్మెల్సీ హరిప్రసాద్ అన్నారు. 5 తీర గ్రామాలను సముద్రం క్రమంగా కలిపేసుకుంటుంది అధ్యక్ష. 1989 నుంచి ఏటా 1.23 మీటర్ల మేరకు సముద్రం ముందుకు వస్తుంది అధ్యక్ష. 13 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న నేమం, సుబ్బవరం, ఉప్పాడ, అమీనాబాద్, కొమరగిరి గ్రామాలు సముద్రంలో క్రమంగా కలిసిపోతున్నాయి అధ్యక్ష. దీని నివారణ కోసం జాతీయ తీర ప్రాంత అభివృద్ధి సంస్థ ఒక నివేదిక తయారు చేసి 232 కోట్ల రూపాయల వ్యయంతో టెట్రా
వాల్ నిర్మాణాన్ని చేపట్టాలని అధ్యక్ష. ఈ మేరకు మన రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఒక డిపిఆర్ రూపకల్పన చేసి కేంద్రానికి సమర్పించింది. ఆ నివేదిక ప్రస్తుతం సలహా కమిటీ ఆధ్వర్యంలో ఉంది. కమిటీ దీని ఆమోదాన్ని తొందరగా తెలిపి ఆ గ్రామాలను రక్షించవలసిందిగా ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి. వల్లభనేని వంశీకి బిగ్ షాక్ తగిలింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో రిమాండ్ పొడిగించారు. ఈ నెల 28 వరకు వంశీకి రిమాండ్ పొడిగిస్తూ ఆదేశించారు. జిల్లా జైలు నుంచి వంశీని కోర్టులో వర్చువల్గా ప్రవేశపెట్టారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో A71గా ఉన్నారు. సత్యసాయి జిల్లా కదిరిలో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ ప్రైవేటు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ వెంకటపతిని పోలీసులు అరెస్టు చేశారు. కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థినులపై నీళ్లు చల్లుతూ పరిగెత్తించాడు. అంతటితో ఆగకుండా ఎత్తుకొని వెళ్లి బురదలో పడేసి దొరలించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు అందించారు. హోలీ పండుగ సందర్భంగా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులు ప్రిన్సిపల్ వెంకటపతిపై కేసు నమోదు చేశారు. దీంతో పోలీసుల కళాశాల ప్రిన్సిపల్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ప్రిన్సిపల్ వెంకటపతికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వేసవి ఇంకా ముదరక ముందే పంట పొలాలు ఎండిపోతున్నాయి. చుక్క నీరు లేక పంట మొత్తం ఎండిపోతుందని రైతులు కంటతడి పెడుతున్నారు. మరికొన్ని రోజుల్లో పంట చేతికి వచ్చే సమయంలో నీళ్లు లేక పూర్తిగా ఎండిపోతున్నాయని సూర్యాపేట జిల్లా విజయరాఘపురం గ్రామంలో రైతులు కన్నీరు కారుస్తున్నారు. నరసింహరావు అనే రైతు తన 8 ఎకరాల పొలాన్ని రక్షించుకునేందుకు 3 బోర్లు వేసినా ఒక్క బోరు కూడా పడలేదని ఆయన వాపోయారు. గతంలో ఎన్నడూ సాగునీటికి ఇబ్బంది లేదని రైతు చెబుతున్నారు. మండుటెండల్లో కూడా చెరువులు, కుంటలు అలుగులు పోసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులు కష్టాలు మొదలయ్యాయని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు విడుదల చేసినట్లయితే మా పొలాలను కాపాడిన వాళ్ళు అవుతారని రైతు కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పంటలకు నీరు అందించి తమను ఆదుకోవాలని రైతు నరసింహరావు కోరారు. మొత్తం ఎండిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక బోర్ వేసాము, ఆ బోర్ ఫెయిల్ అయిపోయింది. రెండో బోర్కి మళ్ళీ పాయింట్ తీసుకొచ్చి పెట్టాము. ఈ బోర్ పడతదో కూడా లేదు. ఇంత మటుకి ఈ మండలం అభివృద్ధి అన్న మాట లేదు. మూత మండలం ఇంతకుముందు గవర్నమెంట్లో మిషన్ భరేత నీళ్ళు, ఈ కాళేశ్వరం నీళ్ళు ఇంతకుముందు వచ్చేవి, శ్రీరామ్ సాగర్ నీళ్ళు వచ్చేవి. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో శ్రీరామ్ సాగర్ నీళ్ళు చుక్క కూడా రాలేదు. నీళ్ళు రాపియాలని కోరుకుంటున్నామండి. మొత్తం ఇప్పుడు ఒకటి వేసామండి, అది పడలేదండి. 120 ఫీట్లు వేసాము, అది పడలేదు. ఇప్పుడు వేస్తున్నాం. అంతకుముందు అందులో ఒక 5 వేసాము, అవి పడలేదు. 8 ఎకరాల భూమి అండి. రూపాయలు చిల్లర ఓన్లీ కౌలుకి చేసుకునే పంట ఎండిపోతుందని చూడలేక ఇప్పుడు అప్పులు అయిపోతున్నాయని చెప్పేసి. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన శివ కళ్యాణంలో పెద్ద ఎత్తున జోగినిలు, శివపార్వతులు, ట్రాన్స్జెండర్స్ పాల్గొని ఒకరిపై ఒకరు అక్షింతలు చల్లుకున్నారు. ప్రతి సంవత్సరం శివ కళ్యాణం రోజున రాజన్న సన్నిధికి వచ్చి కళ్యాణ సమయంలో శివుణ్ణి పెళ్లి చేసుకున్నట్టు భావించి జీలకర్ర, బెల్లం పెట్టుకుని అక్షింతలు చల్లుకుంటారు. ప్రతి సంవత్సరం శివ కళ్యాణం నాడు సాక్షాత్తు శివుణ్ణి పెళ్లి చేసుకున్నట్లు భావించుకోవడం తమకు వరంగా వస్తుందని పలువురు తెలిపారు. ఈసారి సైతం స్వామివారి కళ్యాణంలో పాల్గొని శివుని వెళ్లాడి తన్మయత్నం పొందారు.